చేరికలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎర్రబెల్లి దయాకర్ రావుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు ఆయన. ఎర్రబెల్లి చేరిక చిల్లర రాజకీయాలు కావన్నారు కేసీఆర్. తెలంగాణలో రాజకీయ శక్తుల ఏకీకరణ జరిగి పునరోగమించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు కేసీఆర్. రాజకీయాలు, ఎన్నికలు, గెలుపులు, ఓటములు, ప్రజాస్వామ్యం అన్న తర్వాత సర్వసాధారణంగా అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు. దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. కానీ కొత్తగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్రం, దీని యొక్క దిశ, దశ, దీని యొక్క భవిష్యత్తు ఈరోజు పడేటువంటి పునాది మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే నేను ప్రతి సందర్భంలో కూడా మనవి చేస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆలోచించాల్సింది ఏదో చిల్లర మల్లెల రాజకీయ చేరిక కింద నేను దీన్ని చూడను. ఈరోజు దయాకర్ రావు గారు చేరినా, మరో వ్యక్తి చేరినా, ఇది తెలంగాణ రాజకీయ శక్తుల యొక్క ఏకీకరణ కింద నేను దీన్ని చూస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మొన్న బసవరాజ్ సారయ్య గారు వచ్చినారు, దయాకర్ రావు గారు, వారితో పాటు కొంత ఎమ్మెల్యేలు వచ్చినారు. ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినారు, ఏ పార్టీలో చేరుతున్నది కాదు. ఎక్కడికి చేరినా తెలంగాణ శక్తి, తెలంగాణ యుక్తి, తెలంగాణ సమాజం మొత్తం ఏకోన్ముఖంగా పురోగమించినప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం.